మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ వంశీ పులిపాటి గారు. సో మామూలుగా అంటూ ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ముందు వెనుక తెలుసుకుని మాట్లాడు. నిజంగా ఏంటి టంగుకి అంత పవర్ ఉందా? అసలు ఏంటి ఇంత పవర్ ఏంటి అనేది ఒకసారి వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో నేను ఇందాక అన్నట్లు మామూలుగా అంటూ ఉంటారు, ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ముందు వెనుక చూసుకొని తెలుసుకొని మాట్లాడు. అది ఎప్పుడో అమ్మమ్మల నుంచి అందరు చెప్తూనే ఉంటారు, కానీ అంత పాటించడం ఎవరికి బ్రెయిన్ పని చేయట్లేదు. నోటికొచ్చింది మాట్లాడటమే ఇప్పుడు అందరికీ అలవాటు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకు అలా అంటే అసలు ఆ మాటకు పవర్ ఏంటి? ఇదంతా ఎందుకు వచ్చింది? పెద్దవాళ్ళు ఎందుకు చెప్పేవారు? ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంటది, పెద్దవాళ్ళు చెప్తే ఓ రీజన్, బలమైన రీజన్ ఉంటది. సో నేను ఏమంటా అంటే, ఒక సింగిల్ లైన్ లో టంగ్ గురించి చెప్పమంటే, మన జీవితాన్ని మార్చగల స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ ద బాడీ. మనం మజిల్ ఎందుకు యూజ్ చేస్తాం? శక్తి కోసం, లేకపోతే ఏదో పనులు చేసుకోవడం కోసం మజిల్ యూజ్ అవుతుంది. కానీ టంగ్ కూడా మజిలే, బట్ ఇది జీవితాన్ని మార్చేస్తుంది. దీనికి అంత పవర్ ఉంది. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మనం ఏది మాట్లాడుతున్నామో, మీరు అన్నారు కదా ఇందాక, సో ఒక మాట జీవితాన్నే మార్చేస్తుంది. ఈ లైన్ ఎందుకు వచ్చింది? దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు అన్నారు, అప్పట్లో సైన్స్ కూడా లేని కాలంలోనే వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగారు. బట్ దీనికి సైన్స్ రీజన్స్ చెప్తుంది. ఏం చెప్తుందంటే, బ్రెయిన్ లో కార్టికల్ హోమాంకులస్ అనే ఒక మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ లో మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు, వీటికి ప్లేస్ ఉంటుంది. ఈ మ్యాప్ బ్రెయిన్ లో ఒక మ్యాప్ ఉంటుంది, కార్టికల్ హోమాంకులస్ అని. ఆ మ్యాప్ లో అన్ని బాడీ పార్ట్స్ కి సంబంధించిన స్పేస్ ఉంటుంది. ఇక్కడ నాలుకకి చాలా పెద్ద స్పేస్ ఉంది. బ్రెయిన్ మ్యాపింగ్ లో నాలుకకి పెద్ద స్పేస్ ఇచ్చారు. సైంటిస్టులు ప్రూవ్ చేశారు దాన్ని. ఆ సైంటిస్ట్ ఏం గుర్తు రావట్లేదు, ఆ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మన బ్రెయిన్ మన నాలుకకి హై ప్రియారిటీ ఇస్తుంది. మన నోట్లోంచి ఏదైతే వస్తుందో, మనం నాలుకను యూజ్ చేసి ఏదైతే చేస్తున్నామో దానికి టాప్ ప్రియారిటీ ఇస్తుంది బ్రెయిన్. సో మనము రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, దానికి సంబంధించిన న్యూరల్ పాత్వేస్ స్ట్రాంగ్ అవుతాయి. మనం ఎప్పుడు పాజిటివ్ మాటలే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, కాన్ఫిడెన్స్కి సంబంధించిన న్యూరల్ పాత్వేస్ స్ట్రాంగ్ అవుతూ వస్తాయి. మనం ఎప్పుడు నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉన్నాం, నేను వేస్ట్, నాకేది చేత కాదు, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే, థ్రెట్, ఫియర్, వీటికి సంబంధించిన న్యూరల్ పాత్వే స్ట్రాంగ్ అవుతూ వస్తాయి. స్ట్రాంగ్ అవుతూ రావడం అంటే ఏంటంటే, అది రివైర్ అయ్యి నిన్ను ఆ వేలో పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది బ్రెయిన్. నువ్వు వేస్ట్ కానివి, అరే వీడు వేస్ట్ గాడు అంటారా, వీడు వేస్ట్ గాడే, అది డిసైడ్ అయిపోతుంది. ఎందుకు? ఈ నాలుగుతో మనం అదే చెప్పి 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 బ్రెయిన్ అదే నిజం అనుకుంటుంది. అందుకేనా వంశీ గారు, కొంతమంది ఉంటారండి, అంటే వాళ్ళకి భగవంతుడు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళలో తృప్తి ఉండదు. నాకు ఎప్పుడు చూసినా నా జీవితం ఇలాగే జరుగుతుంది, నాకే ఇలా అవుతుంది, నేను ఎన్ని చేస్తున్నా నేను ఈ కష్టాల నుంచి బయటికి రావట్లే, నాకు ఈ హెల్త్ ఇష్యూ కూడా పోవట్లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏడుపుతూనే ఉంటారు, నెగిటివ్ గా మీరు అన్నట్టు ఆలోచిస్తూనే ఉంటారు. అంటే ఇంకా అలా ఆలోచిస్తే ఇక వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుందా? అలానే ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మార్కెట్లో ఉన్న విజువలైజేషన్ టెక్నిక్స్ అనుకోండి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. నేను సైంటిఫిక్ గా మీకు చెప్తున్నా ఏం జరుగుతుంది. నా హెల్త్ ఇలానే ఉంటుంది, నా హెల్త్ బాగుపడదు, నా హెల్త్ ఖరాబ్ అయింది, నేను వీక్ గా ఉన్నాను. బాడీ ఏం చేస్తుంది? వీని హెల్త్ ఖరాబ్ అయిందంట, వీడు వీక్ గా ఉన్నాడంట, వీడు కోలుకోలేడంట, డిసైడ్ అయిపోతుంది. ఇవాడు అంతే ఉండనిస్తుంది, ఆ స్టేట్ లోనే ఉండనిస్తుంది. ఎందుకంటే నీకు అదే కదా కావాల్సింది. బ్రెయిన్ కి నువ్వు తప్పు చెప్తున్నావా, ఒప్పు చెప్తున్నావా, లేకపోతే లాజిక్స్ మాట్లాడుతున్నావా, ఇవి కాదు. నువ్వు మాట్లాడుతున్నావా లేదా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను తీసుకుని అదే ప్రాసెస్ చేస్తా. ఫ్యూ రీసెర్చెస్ ఆర్ దేర్, క్యాన్సర్ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చి క్యాన్సర్ పోగొట్టారు. మైండ్ సెట్ ని మార్చి రీసెర్చెస్ చేశారు, మెంటల్లీ అంత స్ట్రాంగ్ చేసేసి వన్ క్యాన్సర్ పోగొట్టారు. రీసెర్చెస్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి, మనం ఏం ఆలోచిస్తుంటామో, మనం ఏం మాట్లాడుతుంటామో అది జరుగుతుంది. ఇప్పుడు విజువలైజేషన్ టెక్నిక్స్ లో కూడా అదే చెప్తున్నారు. ఎందుకు కానీ ఎవరు చెప్పరు, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? టంగ్కి బ్రెయిన్ లో పెద్ద స్పేస్ ఉంది, డామినేట్ చేస్తుంది బ్రెయిన్. నేను కాన్ఫిడెంట్, అరే వీనికి కాన్ఫిడెన్స్ కావాలంట, ఇవ్వండి అంటది బ్రెయిన్. నేను వీక్, వాడే వీక్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పని చేస్తారు, పడుకోండి అంటది బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు ఏదో జరగకూడదని జరుగుతుందండి, రెస్పాండ్ అవుతారా ఇమ్మీడియట్ గా? కనీసం సహాయం చేయడానికి ముందుకు వెళ్తారా? ఏం జరుగుతుంది అక్కడ బ్రెయిన్ కి? నేను వెళ్ళాలి, అక్కడ హెల్ప్ చేయాలి,
మీరు చాలా కేసెస్లో నేను ఇది చూసా, వానికే సరిగ్గా ఓపిక ఉండదు, వాడే హెల్త్ సరిగ్గా ఉండదు, ఇంకోనికి హెల్త్ బాగాలేని చూసి వీడు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఉంటారండి. అదే ప్లేస్ లో ఒకడు హెల్తీగా ఉంటాడు, గట్టిగా అక్కడ కూర్చొని ఉంటాడు, వాడు హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. రైట్. ఏం మోటివ్ చేస్తుంది వీని మైండ్? వీడు ఏం చెప్తున్నాడు అంటే మనకి నేను హెల్ప్ చేయాలి అన్నాడు, నీకు హెల్త్ బాగాలేకపోతే నేను చేపిస్తా అంటది బ్రెయిన్. మీరు బెడ్ పైన ఉంటారండి, అసలు కళ్ళు తెరని పరిస్థితుల్లో ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళు రాగానే లేచి ఎందుకు కూర్చుంటున్నారు? ఏం జరుగుతుంది? బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది మీకు. వాళ్ళు వచ్చారు అన్నాడు, లేవు కూర్చో మాట్లాడు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే పడుకుంటారు. చూసారా? ఇది అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? చాలా జరుగుతుంది. ఏం జరుగుతుంది? మన బాడీలో కావాల్సినంత శక్తి ఉంటుంది, సరైన డైరెక్షన్లో యూజ్ చెయ్యం, అదొకటి. మన బిహేవియర్, మన మాట తీరు కూడా అంతే ఉంటుంది. మనం మంచిగా ఉంటాము, ఎవడో వస్తాడు, ఎవడో ఇంటికి వచ్చాడు, అంత ఏం మాట్లాడదాంలే, వాళ్ళు వచ్చారా పదండి, రైట్. ఎంత తేడా, ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. ఏం జరుగుతుంది? మైండ్, మన మైండ్ని అలా కంట్రోల్ చేస్తున్నాం. సో పెద్దవాళ్ళు ఊరికే ఏం చెప్పలేదు, నీ మాటే చేతికి వస్తుంది, నీ మాటే నీ భవిష్యత్తు. ఇదంతా సైంటిఫిక్ గా మంచి స్ట్రెంగ్త్ ఉంది. నేను ఇంత చెప్తున్నాను, చిన్న యాక్టివిటీ చేసి దీన్ని మనం లైవ్ గా చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తా, మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు చేయండి, అద్దం ముందు కూర్చోండి, అద్దం ముందు కూర్చొని కళ్ళు మూసుకోండి. నేను వేస్ట్ గాన్ని, నాకేం చేత కాదు, నాకేం చేత కాదు, నేను వేస్ట్ గానే ఒక 2 minutes అని కళ్ళు తెరవండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు నన్ను చూడండి, మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి. మళ్ళీ కళ్ళు మూసుకొని, నేను కాన్ఫిడెంట్, నేను ఏదైనా సాధిస్తా, నేను అన్నీ చేయగలను, నేను ఫెయిల్ అయితే మళ్ళీ నేర్చుకొని సాధిస్తా, నేను కాన్ఫిడెంట్ అని ఒక 2 minutes అయ్యి ఓపెన్ చేయండి ఐస్. మీ ఫేస్లో బ్రైట్నెస్, మీ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాలో మీరు అబ్జర్వ్ చేశారా? మీరు అద్దం ముందు కూర్చొని మీకు మీరు చేసుకొని చూడండి. ఎందుకు? బ్రెయిన్ న్యూరాన్ అలాగే వర్క్ అవుతుంది, బ్రెయిన్ అలానే వర్క్ అవుతుంది. మీరు ఏం కావాలో అదే బ్రెయిన్ మీకు ఇస్తుంది. దిస్ ఇస్ న్యూరో సైన్స్. నిజంగా అందుకే మాటకు అంత పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. బుద్ధుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, ఊర్లు మారి అందరిని మోటివేట్ చేస్తూ, అందరికి నేర్పిస్తూ మూవ్ అవుతా ఉన్నాడు. ఒక ఊరు వచ్చింది, ఎంటర్ కూడా అవ్వలేదు వాళ్ళు. ఒక పెద్ద ఆయన వచ్చిండు, విపరీతమైన బుద్ధులు తిడుతున్నాడు బుద్ధుని. ఇంత తాడి చెట్లాగా పెరిగినావు, నీకు ఇంత బుద్ధి లేదు, ఇంతమందిని ఖరాబ్ చేస్తున్నావు నువ్వు, అదని ఇదని, ఎందుకు అవసరమా? పిల్లలు ఇవన్నీ చూసుకోక, ఇవన్నీ ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయన వెనక, చాలా మంది శిష్యులు, అందరు కలిసి వస్తున్నారు, ఇంతమందిని ఖరాబ్ చేస్తున్నావు, మళ్ళీ మా ఊరిని ఖరాబ్ చేయడానికి వచ్చినావు అని పిచ్చి బుద్ధులు తిడుతున్నాడు. శిష్యులు రగిలిపోతున్నారు. బుద్ధుడు మాత్రం ఆయన అంతే కదా, స్మైల్ ఫేస్, ప్రశాంతంగా ఉన్నాడు. వాడు తిట్టి ఆయన తిట్టే వరకు ఈయన అట్లే ఉన్నాడు, ఆయన ఏమనలేదు, ఈయన కదలలేదు, తిట్టాడు, ఒక 1/2 hour తిట్టాడు, వెళ్ళిపోయాడు. శిష్యుడు వచ్చాడు బుద్ధుని దగ్గర, ఆయన అట్లా మాట్లాడుతుంటే మాకే కోపం వస్తుంది, ఆయన అంత విపరీతంగా మాట్లాడుతున్నాడు కదా, ఏంది మీరు నవ్వుకుంటూ కూర్చున్నారు? బుద్ధుడు అన్నాడు, నువ్వు నిన్న నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చావు కదా, ఎక్కడుంది అని అడిగాడు. నిన్న మీకు ఇస్తుంటే తీసుకోలేదు కదండి, నా దగ్గరే ఉంది అన్నాడు. ఇక్కడ అదే జరిగింది. వాడు తిడుతూ ఉన్నాడు, ఆ తిట్లు నాకు గిఫ్ట్స్ అనుకుని వాడు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు, నేను తీసుకోలేదు. ఇప్పుడు గిఫ్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? వాడి దగ్గరే ఉన్నాయి. ఈ స్టోరీలో 2 morals ఉన్నాయి. ఒకటి, వేరే వాడు ఎంత తిట్టినా ఏం చేస్తున్నా మనము కదలకుండా ఉండడం, మనం తీసుకోకపోవడం. తీసుకున్న మరుక్షణం ఏం చేస్తుంది? బ్రెయిన్ ప్రాసెస్ చేసేస్తుంది. నేను ఎవరినో రోడ్డు మీద పెట్టాను, ఏదో తిట్టా, వాడు తీసుకుంటున్నాడా లేదా? వాడు తీసుకున్నాడు అనుకోండి, గొడవ అవుతుంది, అదైతే ఇదైతే రచ్చ అయిపోతుంది. వాడు తీసుకోలేదా, వాని మనను వాడు వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుంది? నేను తిట్టిన తిట్టుని వాడు తీసుకుంటే వాని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. వాడున్న మూడ్ని బట్టి ఆ ప్రాసెస్ చేసేస్తుంది. వాడు ఎగ్జైట్ అవ్వాలా, పారిపోవాలా, ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ అంటారు కదా, ఏదో ఒకటి జరిగి ఏదో జరుగుతుంది అక్కడ. లేదు, వాడు తీసుకోలేదు, అక్కడితో సమాప్తం, ఎవరికి ప్రాబ్లం లేదు. మరి తీసుకున్నప్పుడు ఏం జరిగింది? ఎవడైతే తిట్టాడో అవి వాడిని నాశనం చేస్తాయి. ఇది కూడా మన పెద్దవాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరిని ఏమనొద్దు అంటే మనమే పోతాం. ఎందుకు? నువ్వేవైతే బూతులు తిట్టావో ఎవరు బ్రెయిన్ ప్రాసెస్ చేసింది? నీ బ్రెయినే ప్రాసెస్ చేసింది. అదే నిజం అనుకుంటుంది, అవన్నీ నీకే అప్లై చేసేస్తుంది అది సింపుల్ గా. అందుకే మనం ఎవరిని, కొంతమంది ఊరికే శాపనార్థాలు కూడా ఇస్తూ ఉంటారండి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అలా అయిపోవాలి, నువ్వు ఇలా పోవాలి అని. అవును, నిజంగా అది అవన్నీ పక్కలకి ఏం తగలవు ఈ కాలంలో, ఎవరంటే వాళ్ళకే తగులుతాయి. వాళ్ళు చెప్పారు స్టోరీ మాత్రం నిజంగా. అందుకే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, అది మనకే రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ.